నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. ప్రపంచానికి టెక్ రంగంలో ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని నెలలుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబిఎం వంటి పెద్ద బహుళ జాతి కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉండగా స్టార్టప్లలో కూడా భారీగానే లే ఆఫ్లు జరుగుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, కంపెనీల ఆదాయాలు తగ్గడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వినియోగం పెరగడంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం పెద్ద టెక్ కంపెనీలు ఇప్పటికే 70,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఇది 2024 నుండి 2025లో కూడా కొనసాగుతున్న ఒక ట్రెండ్. కేవలం పెద్ద కంపెనీలే కాదు, భారతీయ స్టార్టప్లలోనూ దాదాపు 3,500 మందికి పైగా ఉద్యోగులు ఈ సంవత్సరం ఉద్యోగాలు కోల్పోయారు. ప్రముఖ లే ఆఫ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ప్రకారం 2024లో 549 కంపెనీలలో 150,000 మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఇప్పటి వరకు 130కి పైగా కంపెనీలలో 61,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంఖ్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు వంటివి కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి కారణమవుతున్నాయి. ఆదాయ వృద్ధి లేకపోవడం, చాలా కంపెనీలు ఆశించిన స్థాయిలో ఆదాయాలను పెంచుకోలేకపోతున్నాయి. లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ఒక మార్గంగా చూస్తున్నాయి. ఏఐ మరియు ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ టెక్నాలజీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా పునరావృతమయ్యే, తక్కువ నైపుణ్యం అవసరమయ్యే పనులను ఏఐ సులభంగా చేయగలుగుతోంది. దీంతో డేటా ఎంట్రీ, క్వాలిటీ ఇన్స్పెక్టర్లు, ఐటీ సపోర్ట్ వంటి ఉద్యోగాలకు ఏఐ ప్రత్యామ్నాయంగా మారుతోంది. కొంతమంది నిపుణులైతే 40 నుండి 50% వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు అని హెచ్చరిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ, కంపెనీలు తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మధ్యస్థాయి మేనేజ్మెంట్ పొజిషన్లలో కూడా కోతలు ఉంటున్నాయి. భారతదేశంలో ఐటీ జాబ్ మార్కెట్ 2025లో 20% వరకు పెరిగే అవకాశం ఉంది అని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ అది ప్రధానంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. దాదాపు 40% మంది ఐటీ ఉద్యోగులకు మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అని నిపుణులు అంటున్నారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక ఉద్యోగానికి 7 ఫ్రెషర్స్ పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి అప్ స్కిల్లింగ్, నైపుణ్యాలను పెంచుకోవడం, రీస్కిల్లింగ్, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ కేవలం ఉద్యోగాలను తొలగించడమే కాకుండా డేటా సైన్స్, ఏఐ డెవలప్మెంట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తోంది. కాబట్టి మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా తమను తాము మలుచుకున్న వారికే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది.